జరుగుతోంది మరి ముఖ్యంగా ఇక్కడ ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. గిరీష్ కొరాడా కామెంట్ చేశారు, అవును వచ్చింది నిజమే అంటూ కామెంట్ చేశారు. దాంతోపాటు నందు రాజ్ కామెంట్ చేశారు, నేను నా కంప్యూటర్ ముందు చైర్లో కూర్చున్నా 4 తర్వాత ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు, ఒక 30 సెకండ్స్ వరకు నా కుర్చీలో కూర్చోలేకపోయా, ఏదో జారిపోతున్న ఫీలింగ్ వచ్చింది. ఎస్ ఇట్స్ ఎర్త్ క్వేక్ అంటూ చెప్పుకోవచ్చు. ఒకసారి ఆ రిక్వెస్ట్ ఫోన్ లైన్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. విశాఖవాసులు ఎవరైనా చూస్తే కనుక ఆ ఫోన్ లైన్స్కి కనెక్ట్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. ఇఫ్ పాసిబుల్ ఒకసారి ఫోన్ లైన్స్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేయండి. 04069316611 04069316622 ఈ నెంబర్లకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఎందుకంటే విశాఖవాసులు ఈ ఎర్త్ క్వేక్ని అంటే ఈ దాని ఏమంటారు భూప్రకంపనని ఇటు విశాఖవాసులు చవిచూస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉండిందనేది ఒక్కసారి కాల్ చేసే ప్రయత్నం చేయండి. విశాఖవాసులు కావచ్చు, దాంతోపాటు మిగిలిన ప్రాంతాల్లో, ఎందుకంటే ఇది అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ సంబంధించి అదిగో మీరు చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ మీద చూడడం జరుగుతుంది. అది దాదాపుగా 10 కిలోమీటర్ల లోతున అదిగో మీరు చూడొచ్చు. ఇది మరీ ముఖ్యంగా మన నేషనల్ సెంటర్కి సంబంధించి ఈ భూకంప కేంద్ర నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కొద్దిసేపటి క్రితం ఇచ్చిన రిపోర్ట్ అది. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఉదయం 4:19 భూకంపం సంభవించింది. భూప్రకంపనలు వచ్చాయంటూ ఇటు చెప్పుకొచ్చిన సందర్భం. మరీ ముఖ్యంగా 24 గంటల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లోని ఈ భూప్రకంపనలు సంభవించాయి. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, గోపా కిషోర్ కామెంట్ చేస్తున్నారు, ఇండియాలో పరీక్ష చేసిందా అని చెప్పి. ఓ మై గాడ్. విజయరాజ్ కామెంట్ చేశారు, నేను చదువుతున్నప్పుడు వచ్చింది, ఏదో భూమిలో నుండి కదులుతున్నట్టు. ఐ రిక్వెస్ట్ మీ ఫీలింగ్స్ కావచ్చు, లేకపోతే ఆ టైంలో మీరేం ఫీల్ చేయగలిగారు అనేది కాల్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ నెంబర్స్ కింద స్క్రోల్ అవుతున్నాయి, మీకోసం లైన్స్ని ఓపెన్ చేయడం జరిగింది. ఆ కాల్స్లో కాల్ చేసి ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. 04069316611 ఎవరండి? ఓకే, మురళి వైజాగ్ నుంచి కాల్ సిద్ధంగా ఉన్నారు. మురళి, ఏం జరిగింది ఆ టైంలో? ఆ టైంలో తెల్లవారు నాకు ప్రాంతం అయిందండి. ఒక్కసారిగా ఇంట్లో గోడలు కదలడం, మంచాలు కదలడం అన్ని జరిగినాయి. పెద్దగా శబ్దాలు కూడా విపరీతంగా వచ్చాయి. నేను పూర్తిగా అబ్జర్వ్ చేశాను. మా ఇంట్లో వాళ్ళు కూడా లేపి వాళ్ళకి చెప్పాను. మేము అందరం బయటకునే వచ్చి చూసాము. కానీ చాలా మంది అందరూ తెల్లవారుజాము కావడం వల్ల అందరు నిద్రలో ఉన్నారు. ఆ టైంలో చాలా మందికి తెలియని పరిస్థితి. అది మురళి గారు, మీ ఇంట్లో ఆ టీవీ వాల్యూమ్ ని మ్యూట్ చేసేసి మాట్లాడే ప్రయత్నం చేయండి. మురళి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ లో? నేను వైజాగ్ కైలాసపురం నుంచి మాట్లాడుతున్నానండి. కైలాసపురంలో ఎన్ని గంటలకి మీరు కరెక్ట్ గా ఈ భూప్రకంపనని మీరు ఫీల్ చేశారు? 4 గంటల సమయంలో అండి. ఓకే, ఎన్ని గంటల పాటు, దాదాపుగా ఎంతసేపు మీరు వాటిని ఫీల్ చేయడం జరిగింది? నేను ఇంచుమించు ఒక 20 నుంచి 30 సెకండ్ల పాటు నేను అనుభవం చేశాను సార్ దాన్ని. ఓకే, ఏమైందండి ఆ టైంలో? ఆ టైంలో ఒక్కసారిగా గోడలు కదలడం, మంచం మీద మంచాలు కదలడం, విపరీతమైన శబ్దాలు, పెద్దగా శబ్దాలు వచ్చాయి. భూమి అంతా కదులుతున్నట్టు అనిపించింది సార్. వెంటనే నేను ఇంట్లో బయటకు వచ్చాను, కానీ రోడ్డు మీద ఎవరో లేరు. అంతా నిద్ర సమయంలో ఉండడం వల్ల అదేమీ రాలేదు, తెలియలేదు ఎవరికే, చాలా మందికి. నేనైతే పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేశాను సార్. భయం వేస్తున్నా మీకు సందర్భంలో? భయం వేసింది కదండి, ఎందుకంటే ఉన్నది కొండవాళ్ళ ప్రాంతం. ఏమైనా రాళ్ళు అవి దొరికితే చాలా ప్రమాదం జరుగుతుందేమో అనుకుని భయపడ్డా. కానీ అటువంటిది ఏం జరగలేదు. ఇది విషయం సార్. రైట్, మర్రిపాలెం నుంచి జుమాఖాన్ కూడా లైవ్ లో జాయిన్ అవుతాడు. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. జుమాఖాన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. జుమాఖాన్, మీ ఏరియాలో ఎటువంటి పరిస్థితి ఉండిందండి? నేను యాక్చువల్ గా 4 o'clock బాత్రూమ్ లేచానండి. ఓకే, లేచిన తర్వాత 4:15 జస్ట్ ఇలా కూర్చొని ఫోన్ స్క్రోల్ చేస్తున్నాను. స్క్రోల్ చేస్తున్నప్పుడు కరెక్ట్ 4:20 అయింది. సడన్ గా నేల నుంచి ఒక పెద్ద సౌండ్ వచ్చింది అన్నమాట. ఏదో ఇదైనట్టు నేను అనుకున్నాను, ఏ పెద్ద లారీ వస్తే వైబ్రేషన్స్ వస్తాయి కదా బ్రిడ్జ్ మీద. అవును, ఇవి రోడ్ పక్కన, మా రోడ్ చాలా చిన్నది. సో అక్కడ వెంటనే జస్ట్ మంచం కదిలింది. ఈవెన్ మా ఇంట్లో అద్దెకున్న వాళ్ళు కూడా వాటర్ బాటిల్ పడిపోయింది. అలా ఎన్ని సెకండ్ల పాటు దాదాపుగా జుమాఖాన్ గారు? జస్ట్ మ్యాటర్ ఆఫ్ 15 seconds. 15 seconds అంతే. జస్ట్ ఇలా ప్లేట్ జస్ట్ మూవ్ అయినట్టు అయింది. ఓకే, అంటే ఏమైనా సౌండ్స్ వినిపించాయా, లేకపోతే సౌండ్ వచ్చిందండి? ఎలా అనిపించింది ఆ శబ్దం? మీకు ఎలా అనిపించింది?
ఒక నిజం కింద నుంచి ఏదో ఒక సౌండ్ వచ్చినట్టు అనిపించింది. అది మాత్రం సడన్ నాకు తెలియదు భూకంపం వచ్చిందని. నేను అనుకున్నాను చుట్టుపక్కల పెద్ద లారీలు ఏమైనా వచ్చాయేమో, అంత సౌండ్ వచ్చింది, డౌట్ వచ్చింది. రైట్ రైట్, థ్యాంక్ యూ జుమా ఖాన్ గారు. నెక్స్ట్ వివిఎన్ రెడ్డి వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. ఒకసారి వివిఎన్ రెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రెడ్డి గారు, వివిఎన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అండి వైజాగ్లో? సార్ వైజాగ్ కొరవనపల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను ఎక్కడి నుంచి అండి? 4:15, 4:20 మధ్యలో అండి పెద్ద శబ్దం వచ్చిందండి. ఓకే, పెద్ద శబ్దం వచ్చి బిల్డింగ్ బాగా షేక్ అయింది సార్. ఓ, బిల్డింగ్ కూడా బ్రేక్ అయింది? బిల్డింగ్ షేక్ అయిందండి, బాగా షేక్ అయింది. ఓకే, షేక్ అయింది. మేము ఇది భూకంపం అనుకుని బయటకు వచ్చామండి. ఓకే, మొత్తం అంటే అక్కడ దాదాపుగా మీ కూర్మనపాలెం రైట్ కదండి? కూర్మనపాలెమేనా? కొరవనపాలెం సార్, కొరవనపాలెం సార్. కూర్మనపాలెం అంటే దాదాపుగా అటువైపు అపార్ట్మెంట్స్ అవి ఉంటూ ఉంటాయి. సో బయటకు అపార్ట్మెంట్స్ సార్, ఇవన్నీ అపార్ట్మెంట్స్ అండి. సో బయటకు వచ్చేసారు అందరూ కూడా? అంటే చాలా మంది బయటకు వచ్చారండి. తర్వాత ఇది శబ్దం అయితే బాగా శబ్దం వచ్చిందండి. ఓకే, ఎన్ని గంటలు అంటే ఎంతసేపు, ఎన్ని సెకండ్ల పాటు ఆ శబ్దం మీరు? ఒక 2 seconds ఉంటాయి సార్. 2 seconds? 2 seconds ఉందండి. ఓకే, 4:15. ఓకే, భయపడ్డారా ఆ టైంలో? కొంచెం ఇది ఏంటి అనే శబ్దం వచ్చినప్పటికి ఏంటి అనుకుని భయపడ్డామండి. తర్వాత ఇది భూకంపం అని ఐడెంటిఫికేషన్ అయిపోయింది సార్. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ వివేన్ రెడ్డి గారు. కొన్ని కమెంట్స్ వస్తున్నాయి, కమెంట్స్ కూడా చదివిపించే ప్రయత్నం చేస్తాను. చాలా కమెంట్స్ వస్తున్నాయి. ఐ థింక్ వైజాగ్ నుంచే మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇక్కడ ఎస్ సార్, ఐ ఫెల్ట్ డౌట్ వచ్చి డాడ్ రూమ్కి వెళ్ళి చూస్తే డాడ్ కూడా లేచి ఉన్నారు, హీ ఆల్సో ఫెల్ట్ అని చెప్పి రాజా శివకుమార్ కమెంట్ చేయడం జరిగింది. అవును వచ్చింది అంటూ కూడా ఇంకొక ప్రొఫైల్ అక్కడ కమెంట్ చేశారు. దాంతోపాటు ఎండాడ ప్రాంతంలో కూడా వచ్చింది, మా ఇంట్లో డోర్లు ఒక్కసారిగా కొట్టుకున్నాయి, మంచం నుంచి దిగడం కష్టమైందంటూ కూడా చెప్పుకొచ్చారు వెంకీ. అలాగే ప్రమిళ కమెంట్ చేశారు, దొండపర్తిలో వచ్చింది సార్ అంటూ చెప్పుకొచ్చారు. రమేష పాకలపాటి, మేబీ నా ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటు అయి ఉండొచ్చు. ఎస్, ఐ ఫెల్ట్ ఎర్త్ క్వేక్ అట్ అకయపాలెం నియర్లీ 4 to 4:20. దాదాపుగా 4 నుంచి 4:30 ప్రాంతంలోనే అందరూ కూడా విట్నెస్ చేస్తామని చెప్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ మధురవాడ నుంచి రోజా కాల్ చేస్తున్నారు. రోజా గారు, నా మాట వినిపిస్తుందండి రోజా గారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీరు విట్నెస్ చేశారా ఎర్త్ క్వేక్ ని? విట్నెస్ చేశానండి. యాక్చువల్లీ మార్నింగ్ వాష్రూమ్కి లేచాను. వాష్రూమ్కి లేచినప్పుడు కింద బేస్మెంట్ లోంచి ఏదో సౌండ్ వచ్చినట్టు, అంటే సంథింగ్ స్టార్టింగ్ అన్నట్టు, ఏదో ఒకటి స్టార్ట్ అయినట్టు కింద నుంచి సౌండ్ వస్తూ ఏదో వర్క్ జరుగుతున్నట్టు అలా కమోడ్ అంతా షేక్ అయింది అనమాట. వైబ్రేషన్ చాలా ఎక్కువ వైబ్రేషన్ వచ్చింది. సో అప్పుడు ఏమనుకున్నారు అంటే సాధారణంగా, ఎందుకంటే వైజాగ్ దాదాపుగా ఈ మధ్యకాలంలో ఎప్పుడు విట్నెస్ చేయింది ఇది? ఎప్పుడు విట్నెస్ చేయలేదు, వైజాగ్ లో అయితే ఎప్పుడు విట్నెస్ చేయలేదు, ఇది ఫస్ట్ టైం. ఓకే, అంటే బయటకు వచ్చి చూసారా లేకపోతే చూడలేదు? బట్ నేనైతే వాష్రూమ్ లో అది ఫీల్ అయినప్పుడు నాకు తెలుసు ఎర్త్ క్వేక్ అని, అలాగని నేను భయపడలేదు, బయటకు వచ్చి చూడలేదు. ఎందుకంటే అదొక 10 to 15 seconds అలా వచ్చింది అంతే, ఏమీ లేదు. సో నేను బయటకు వచ్చి చూడలేదు, భయపడలేదు. కానీ ఎర్త్ క్వేక్ అని అర్థమైంది, ఎందుకంటే వెరీ ఇంటెన్స్ వైబ్రేషన్ ఉండింది. ఇంటెన్స్ వైబ్రేషన్ అండి? వైబ్రేషన్ అండ్ బాగానే తెలిసేలాగా అంత వైబ్రేషన్ ఉండిందండి, అది ఎర్త్ క్వేక్ అని తెలిసేలాగా. సో అంటే 15 seconds అంటే కనుక ఆఫ్ కోర్స్ అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ రోజా గారు. నెక్స్ట్ గాజువాక నుంచి మరో కాలర్ ఉన్నారు. నమస్తే అండి, మీ పేరండి? నమస్తే అండి, అప్పలరాజు గారు. మీరు ఫీల్ చేస్తారంటే మీకేమనిపించింది ప్రకంపనలు వచ్చిన సందర్భంలో? అంటే 4:15, 4:20 లోపు అండి. మా మిసెస్ యాక్చువల్గా 4 గంటలకి లేస్తుంది. ఇప్పుడు ఈ పూజలు కదా, ఆ పూజల వల్ల లేచినప్పుడు నేను కూడా లేచానండి. ఆ లేచినప్పుడు మంచం ఊగింది. ఏంటి, మేము మెయిన్ రోడ్డు పక్కనే ఉన్నాము, 130 feet రోడ్డు. సో ఏదైనా లారీ ఏమైనా వెళ్ళిందా అని చూశాను. చూస్తే ఏ లారీ వెళ్ళలేదు ఆ టైంలో. మంచం అయితే ఊగిందండి. ఊగితే బయటికి వచ్చాను. బయటకు వచ్చి ఎవరైనా లేచారా ఏమని చూశాను. ఎవరో కూడా బయటనే ఏమీ కనపడలేదు. మంచం అయితే ఊగింది. నాకు ఇప్పుడు అలాగా అదే టైంలో మా మిస్సెస్ లేచింది కాబట్టి
నేను కూడా లేచాను. లేచి అలాగ ఒక హాఫ్ అన్ అవర్ మంచం మీద ఉందామని చూస్తే మంచం షేక్ అయిందండి బాగా. ఇక్కడ ఓడా కాలనీ 130 feet రోడ్ అండి. రైట్ హలో సార్. రైట్ అప్పలరాజు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చాలా మంది రియాక్ట్ అవుతున్నారు, ఎందుకంటే చాలా మందికి అనుమానం. ఉదయం లేవగానే అఫ్ కోర్స్ నేను కూడా నాకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నిజంగా వైజాగ్లో భూకంపం వచ్చిందని చెప్పి, సో చాలా మందికి